కేసీఆర్ కాదు 10 ఏళ్లలో ఏం చేస్తున్నా నేను చెప్తా. ఇక పిక్చర్ ఒకసారి వినండి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు, నేను నిన్ను సూటిగా అడుగుతున్నా, నా గడ్డ మీద నుంచి నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలే? 2016 సంవత్సరంలో ప్రారంభించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి నీ గురువు గారైనటువంటి చంద్రబాబు నాయుడు 100 అడ్డంకులు సృష్టించినప్పటికీ ఇప్పటికి 80% పూర్తి అయిపోయింది. అదే నార్లాపూర్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లు దొరుకుతున్నటువంటి మొదటి స్టేజ్ లిఫ్ట్ అయినటువంటి నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర 3 పంపులు సిద్ధంగా ఉన్నాయి. రిజర్వాయర్ పనులు పూర్తి అయిపోయి ఎందుకు నువ్వు పూర్తి చేయలేదు? ఎందుకు నీళ్లు ఇంపట్లేదు? ఇప్పుడు నువ్వు ఆంధ్రాకి నీళ్లు పంపించడం కోసం శ్రీశైలంలో నీళ్లు వస్తున్నప్పటికీ నువ్వు ఇప్పుడు పాలమూరు పంపులు ఎందుకు ఆన్ చేయట్లేదు? నువ్వు చేస్తున్న ద్రోహం కాదా? ఏదిలా పంప్ హౌస్, ఏదిలా రిజర్వాయర్ నిర్మాణం పూర్తి అవ్వలేదా? ఒట్టెం నిర్మాణం పూర్తి అవ్వలేదా? ఒట్టెం పంప్ హౌస్ పూర్తి అవ్వలేదా? కరివేన రిజర్వాయర్ పూర్తి అవ్వలేదా? ఎందుకు అబద్ధం చెప్తున్నావు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాలువలకు మంజూరైనటువంటి టెండర్లను రద్దు చేసి నువ్వు ఆ కాలువ టెండర్ రద్దు చేసి పనులు జరగకుండా చేసింది నువ్వు. ఈ రోజు కేసీఆర్ గారు అంటున్నావు ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయాలి? సిగ్గు లేకుండా. నా కల్వకుర్తి ఏమైంది? నా కల్వకుర్తి ఏమైందని అడుగుతున్నావు. కల్వకుర్తి ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైంది? 1999 నీ గురువు గారు ప్రారంభించిన ప్రాజెక్టు 2014 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు పూర్తి చేయలేరు? కల్వకుర్తి ప్రాజెక్ట్ లో మీరు ఇచ్చినటువంటి ఆయకట్టు ఎంత అంటే 2014 వరకు 13,000 ఎకరాల ఆయకట్టు ఇచ్చిండు. కేసీఆర్ గారు రేయింబవలు, హరీష్ అన్న రేయింబవలు కష్టపడి కల్వకుర్తి ప్రాజెక్ట్ లో 3,50,000 ఎకరాలకు సాగునీరు అందించిండు. మీరు 13,000 ఎకరాల ఆయకట్టిస్తే కేసీఆర్ 3,50,000 ఎకరాలకు సాగునీరు అందించిండు. నా నెట్టంపాడు ఏమైంది? నెట్టెంపాడు ఏమైందని సిగ్గు లేకుండా అంటున్నావు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి 2004లో ఫౌండేషన్ స్టోన్ వేస్తే 2014 వరకు 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా. 10 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి ఆయకట్టు ఎంత? 13,000 ఎకరాలు. కేసీఆర్ గారు వచ్చినాక ఇచ్చినటువంటి ఆయకట్టు ఎంత? 1,42,000 ఎకరాలు. నువ్వు కేసీఆర్ గారు మాట్లాడుతున్నావు పాలమూరు రంగారెడ్డి, పాలమూరుకి ఏం చేయలేదని చెప్పి. బీమా ఏమైంది? రాజీవ్ బీమా 1998 మొదలు పెడితే 2014 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా. అధికారంలో ఉండి కూడా మీరు ఇచ్చినటువంటి ఆయకట్టు 12,000 ఎకరాలు. అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బీమా ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు కలిపి 1,58,000 ఎకరాలకు నీళ్ళు అందించిండు. కేసీఆర్ పాలమూరు రంగారెడ్డికి, పాలమూరు జిల్లాకి ఏం చేసిందని అడుగుతున్నావా? కోయిల్ సాగర్ ఏమైంది? కోయిల్ సాగర్ ఏమైందని అడుగుతున్నావు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు 2000 సంవత్సరంలో మొదలు పెట్టిండ్రు. ఎందుకు 2014 సంవత్సరం వరకు కూడా మీరు ఇచ్చినటువంటి ఆయకట్టు 12,000 ఎకరాలు దాటలేదు? కేసీఆర్